నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చౌదరిగూడలో సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మల్లారెడ్డి కల్పన కప్ క్రికెట్ టోర్నమెంట్ వికారాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి పరిగి దోమ మండల పరిధిలోని కొండాయపల్లి గ్రామంలో పిడుగుపాటుకు పాడి ఆవులు మృతి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పూచారం పరిధిలోని చౌదరిగూడలో సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మల్లారెడ్డి కల్పన కప్ క్రికెట్ టోర్నమెంట్ 66 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ క్రీడా సంబరంలో విజేతగా నిలిచిన ఫిర్జాదిగూడ జట్టు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గత 8 రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పండుగ నేటితో అట్టహాసంగా ముగిసింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సతీమణి కల్పన గారి 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ టోర్నమెంట్ ను నిర్వహించారు. మల్లారెడ్డి కల్పన కప్ టోర్నమెంట్ లో మొత్తం 66 జట్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ లో ఫిర్జాదిగూడ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. రన్నర్ గా గట్కేసర్ జట్టు కైవసం చేసుకుంది. విజేతలకు మొదటి బహుమతిగా 1,11,111 రన్నర్ అప్ కు 55,555 నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో పోచారం బోర్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మన సందీప్ రెడ్డి అన్నగారి చేతుల మీదుగా, అలాగే యాదిరెడ్డి అన్నగారి చేతుల మీదుగా, అలాగే శ్రీనివాస్ గారు అన్నగారి చేతుల మీదుగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గత 8 రోజుల నుంచి మన సామగూడ మల్లారెడ్డి కల్పన గారి 50వ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా మనం పోచారం వెంకటాద్రి టౌన్షిప్లో సీసీ క్రికెట్ గ్రౌండ్లో మనం టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. గత 10 తారీఖు నుంచి ఈరోజు 15 తారీఖు ఫైనల్ పెట్టాము. దగ్గర 66 టీములు మనకు ఇక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే మనం అంత టీం మన యూత్ కూడా నాకు ఎంతో సహకరించినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే మన బీఆర్ఎస్ పార్టీ అంత పెద్దలు, అలాగే యూత్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇలాగే మన ముఖ్య అతిథిగా మన సామగూడ మల్లారెడ్డి గారు ఇలా వచ్చి ప్రైజెస్ ఇచ్చడం జరిగినది. అలాగే చాలా ఇంకా ఎన్నో చేస్తాను మన పోచారం 8వ వార్డుకి. ఇంకో నా మైండ్లో ఎన్నో ఉన్నాయి చేద్దామని చెప్పి, అవన్నీ నేను చేస్తాను. అందరూ నాకు ఇంత సహకరించినందుకు అందరికీ చాలా నేను రుణమని ఉంటాను. నేను ఏ జన్మలో ఏం చేశానో కానీ మా మమ్మీ డాడీకి నేను పుట్టడం జరిగింది. వాళ్ళ హెల్ప్తోనే నేను ఇంత సేవ చేస్తున్నాను. ఇంకా నాకు మీ అందరు సపోర్టింగ్ ఉంటే మన పోచారం వార్డ్ అనేది మంచిగా డెవలప్ చేసుకుందాం. ఏం సమస్యలున్నా నేను ముందు ఉంటాను, మీకు మంచిగా చూసుకుంటానని చెప్పి నేను అని కోరుకుంటున్నాను. ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1,11,111 రూపాయలు. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 55,555 రూపాయలు. అలాగే ఇంకా డిఫరెంట్గా వాళ్ళకు మ్యాచ్ చేయడం జరిగినది. చాలా అందరికీ డైలీ ఫుడ్ పెట్టడం జరిగింది. అందరికి ఆర్గనైజర్కి ఎన్ని రోజులు జరిగినాయి అన్నయ్య? ఎన్ని రోజులు జరిగినాయి? 8 రోజులు 8 డేస్ జరిగినది. ఎన్ని టీములు పాల్గొన్నాయి? 66 టీములు పాల్గొన్నాయి. మొత్తము ఖర్చు అనేది మనం చెప్పకూడదు, చాలానే అయింది. ఆ ఖర్చు గురించి మనం మాట్లాడుకోవాలి. ప్లేయర్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిన అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంతకుముందు కూడా నాతో మాట్లాడారు చాలా మంది క్యాప్టెన్స్ అయిన అందరూ. గెలిచిన టీం పేరు చెప్పండి. గెలిచిన టీం వచ్చేసి ఫిర్జాదిగూడ అమర్ కెప్టెన్, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వచ్చినది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి గట్కేసర్ ప్రకాష్ అన్న వాళ్ళకి వచ్చేది. వికారాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. పెద్దమూల్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రోజు సాయంత్రం లంచం తీసుకుంటూ ఓ అధికారి అడ్డంగా దొరికిపోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అవినీతి తిమింగలం ఏసీబీ వలలో 15,000 లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ పెద్దమూల్
వికారాబాద్ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అసలేం జరిగిందంటే ఒక పని నిమిత్తం బాధితుడి నుంచి ఆర్ఐ 15,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వటం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బుధవారం కార్యాలయంలో ఆర్ఐకి డబ్బులు అందిస్తుండగా ముందస్తు ప్రణాళికతో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఒకసారిగా దాడికి పాల్పడ్డారు. అయితే రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. లంచం తీసుకున్న సమయంలోనే ఆర్ఐని పట్టుకున్న అధికారులు ఆయన చేతుల నుంచి రసాయన పరీక్షల ద్వారా ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిగి దోమ మండల పరిధిలోని కొండయ్యపల్లి గ్రామాల్లో పెడుగుపాటుకు పాడి ఆవులు మృతి చెందాయి. మంగళవారం రాత్రి ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నందిపేట చిన్న ఫిరంగి అనే రైతుకు చెందిన 2 ఆవులు మృతి చెందాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారి అంజిలయ్య జీపీఓ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కుటుంబ పోషణకు ప్రధాన ఆధారమైన ఆవులను కోల్పోవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని నందిపేట చిన్న ఫిరంగి ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి నిజాంపేట మేడుపల్లి గ్రామం వద్ద 203 మేకలు వడగండ్ల వర్షానికి 200 మేకలకు పైగా చనిపోయాయి. ఇటు మేకలు చౌడపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవి. రైతు పొలాల్లో మందులు వేసుకుని జీవనాధారం సాగిస్తుండేవారు. అకస్మాత్తుగా రాత్రి వడగండ్ల వర్షానికి సుమారు రాత్రి 11 గంటలకు భారీ వర్షంతో పాటు వీధి గాలులు వడగండ్ల వర్షం రావడంతో వారికి మేకల ఆస్తి నష్టం జరిగింది. మేకల కాపరులు కొత్తపల్లి యాదమ్మ కేశవులు, గొర్రెల గోపాల్, బి యాదయ్య, జంబుల యాదయ్య వీరికి సంబంధించిన మేకలు మృతి ఘోషపడ్డాయి. హుటాహుటిన పూడూరు ఎంఆర్ఓ విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కంకల్ వెటర్నరీ సిబ్బంది వాటిని పరీక్షించి కలెక్టర్ ఆఫీస్ కు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం వారి యొక్క మేకల అంచనా విలువ వేసి వారికి నష్టపరిహారం ఇస్తామని పూడూరు ఎంఆర్ఓ విజయ్ కుమార్ వెల్లడించారు. మేకలు, గొర్రెలు రాత్రి పడిన వర్షానికి చనిపోయిన ఇన్ఫర్మేషన్ రాగానే మనము అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు వచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ వచ్చి మనం పంచనామా చేస్తున్నాం. కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ రిపోర్ట్ను మనం ఇద్దరికి పంపిస్తాము ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మనము డిటిఓ ఆఫీస్కు బిల్ చేసి పంపిస్తాం. ఓకే సార్. కొత్తపల్లి మాది వికారాబాద్ జిల్లా. ఇప్పుడు వాన మేకలకు వడగన్న వల్ల నాకు 12 గంటలకు వాన గాలి వనగంటలు పడ్డాయి. మా జాలీలు ఇడిస్తే తట్టుకోలేక గాలికి వానకు ఎక్కడ చిక్కితే అక్కడ పోయినాయి. చెట్టు కిందికి వచ్చినాయి. ఇక్కడ కొట్టినాయి, ఎక్కడ పోలేవు. అన్నీ కుప్పలాక పడ్డాయి. అన్నీ చనిపోయినాయి. చదువుకున్నారు కొడుకులు కానీ జాబులు లేవు. మా బతుకుదారు ఇదే సారు. ఎన్ని మేకలు ఉంటారు? 70 మేకలు. మండలము అది మేపనికి వచ్చినాము. రాత్రి 11:30కు వర్షం వచ్చింది. వచ్చి మేకలు కొనగాన్లు పడి 30 మేకలు చచ్చిపోయినాయి. అన్నీ మొత్తం 200 చచ్చిపోయినాయి. 200 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్లు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బి అరవింద్ స్వామిని నియమించినట్టుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు విద్యానగర్లోని బీసీ భవన్లో అరవింద్ కుమార్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ముందుగా జాతీయ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షునిగా నియమించిన అరవింద్ స్వామి విద్యార్థి నాయకునిగా, ఓయూల విద్యార్థిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక విద్యార్థి సమస్యలపై ముందుండి పోరాడిన వ్యక్తి. ఇంకా ముందు విద్యార్థి సమస్యలైన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అనేక సమస్యలపై పోరాడాలని కోరారు. చదువుకునే రోజుల్లోనే జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులేల ఆదర్శాలకు అనుగుణంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తన వివాహాన్ని కొల్లాపూర్ నియోజకవర్గంలో చినంబవి మండల కేంద్రంలో జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాల వద్ద ఆదర్శ విగ్రహాన్ని కూడా చేసుకున్న వ్యక్తి. బీసీ సంక్షేమ
సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన అరవింద్ స్వామికి మరొక మారు బాణాల జై శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారికి మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులకు మరియు బీసీ కుల బంధువులకు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అరవింద్ స్వామిని నియమిస్తూ మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరి డాక్టర్ అరుణ్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అరవింద్ స్వామిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం మరి ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి అరవింద్ స్వామి విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా, మరి ఉస్మానియా యూనివర్సిటీ LLB స్టూడెంట్గా, యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో కూడా విద్యార్థుల సమస్యలపై, మరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ల విషయాన్ని అయితేనేమి, హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై నిరంతరం పోరాడుతూ విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. మరి దాదాపు 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా సంఘంలో చురుకైన పాత్ర వహిస్తూ ఉద్యమంలో పాల్గొంటూ ముందుకు సాగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇప్పుడు విద్యావంతుడు, యువకుడు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి సంబంధాలతో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకుపోవడానికి మరి కృషి చేయాలని మేమంతా కోరుతా ఉన్నాం. అంతేకాదు మరి చదువుకునే రోజుల్లోనే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ ఆదర్శాలకు అనుగుణంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. తన వివాహం కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలో మరి ఒక సాధారణ గ్రామమైన మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర ఆదర్శ వివాహం కూడా చేసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వేకువజాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. పట్టణంలోని 20 వార్డులో ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఉదయం పూట భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనా స్థలానికి చేరుకుని కొబ్బరి చెట్టుపై అంటుకున్న మంటలను ఆర్పివేశారు. పిడుగు ప్రభావంతో చుట్టుపక్కల ఇండ్లలో ఫ్యాన్లు, టీవీలు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఫ్యాన్లు నడుపుతారు, ఫ్యాన్లు కాలిపోయింది. మీరు నిలబడ్డట్టే టీవీలు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి.
నైట్ వర్షం వస్తుందని బయటకు వచ్చి సబ్బులు తీస్తానికి హౌస్లో పాంగన ఉంటుంది వాటిల్లో పాంగన ఉంటుందని మా ఆయన లేపుకొని బయటకు వచ్చేసరికి వచ్చి ఇట్లా నిలవటం తిరిగిపడేసరికి ఒక్కసారి అయ్యి ఫ్యాన్లు అన్నీ కాలిపోయినాయి. మాకు కూడా ఇంకా ప్రమాదశాత్తు ఏం జరగలేదు దేవుడి దయ వల్ల, కానీ అన్నీ పోయినాయి. ఫ్యాన్లు టీవీలు అవన్నీ ఖరాబ్ అయినాయి. 20 వార్డు ఇది 20వ వార్డు. ప్రజాప్రతినిధులంతా గంజా ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి మహబూబాబాద్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీస్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవలైవ్ రహదారి ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల ఆవశ్యకత, పిల్లలు మహిళల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు స్లైడ్ షో ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు, ప్రాణ నష్టం వాహన చోదకుల కుటుంబాలకు తీరని లోటని, ప్రతి వాహనదారుడు రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గంజాయి బ్యాచ్తో క్రయ విక్రయ లావాదేవీలు జరిపారని తెలిస్తే పోలీసులను సస్పెండ్ చేయడమే కాకుండా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల మత్తులో యువత చిత్తవుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాల కళాశాలలో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆరా తీయాలని కోరారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి విలువైన జీవితాలను కోల్పోతున్నారని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలలో నిరంతరాయంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పలువురు సర్పంచ్లను ఎస్పీ శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సర్పంచ్లు మరి వీరికి గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా గట్టిగా చెప్పండి కూడా మనం కూడా ఫ్యూచర్ లో తప్పకుండా ఎస్పీ గారి చేతుల మీదుగా ఎస్హెచ్ఓ గారు మరి సిఐ గారు రైట్ వరుణ ముస్మి సర్పంచ్ గారు మండలం నుంచి మడగూడ సర్పంచ్ గారు నరెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి గారు గాలివారిగూడెం సర్పంచ్ ఫ్రమ్ మరిపేడ మండలం వారిని వేదిక మీద రావాల్సింది. అదేవిధంగా మరిపేడ ఎస్హెచ్ఓ గారు, సిఐ గారిని కూడా మరి తదుపరి కేస్ సముద్రం మండలం నుండి జగ్గుతండ సర్పంచ్ అందరికి మనం సార్ మరి శాల్వతో సత్కరించారు. మనం చప్పట్లతో సత్కరిద్దాం. ఒకసారి గట్టిగా చెప్పండి. సమయాన్ని మీ గ్రామాని కోసమే మీరు కేటాయించడానికి ఏ విధంగా మీరు ఈ కొన్ని విషయాలపైన దృష్టి సారిస్తే మీ గ్రామం అభివృద్ధి అనేది ఎట్లా పెరుగుతుంది అనేది మనం ఒక చిన్న దిశానిర్దేశనం ఇవ్వాలని ఈరోజు అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశం. సో మీరందరూ ఈ ఉద్దేశం గురించి కొద్దిగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఇప్పుడు 2 hours ఆలోచన చేశారు. డెఫినెట్లీ అందరూ కూడా అనుకుని ఉంటారు మనం కూడా ఏదో ఒకటి చేయాలని. అనుకున్నారా అందరూ? సో ఈ రోజు అనుకున్నది ఇంకా మీ టర్మ్ అయ్యే వరకు కూడా ఉండాలి. ఇది ఈ రోజు కాదు, రేపుకి అయిపోకూడదు. సో ఇప్పుడు ఒక గ్రామం అనుకోండి, ఒక చిన్నగూడూరు గ్రామం అంటే ఆ గ్రామంలో సర్పంచులు చాలా మంది వచ్చి ఉంటారు, ఇంకా వస్తూ ఉంటారు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా. కానీ మీరున్నప్పుడు మీరు ఏం చేశారు అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు త్వరలో డిఎస్పీ గారు చెప్పారు మేము ఎక్కడి నుంచో వస్తాము,
ఇక్కడ పని చేస్తామని. సో వెన్ యూ వాజ్ డిఎస్పీ తొర్రూరు, నేను ఎస్పీ మహబూబాద్ ఉన్నప్పుడు లేదా మీరు ఆ గ్రామం సర్పంచ్గా ఉన్నప్పుడు మీరు ఆ గ్రామం కోసం ఏం చేశారు? డెఫినెట్లీ మీరు రోడ్ వేస్తారు, లైటింగ్ ఇంప్రూవ్ చేస్తారు, మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అన్నీ మీరు పని చేయాలనే సర్పంచ్లు అవుతూ ఉంటారు. కానీ ఈ రకంగా కూడా మీరు ఫోకస్ చేస్తే మీ గ్రామం నుంచి ప్రతి ఒక్క యువతులు కూడా ఏదైనా మంచి ఉద్యోగం సాధిస్తే, ఈ డ్రగ్స్ కానీ దీనికి అలవాటు పడకుండా మంచి ఉద్యోగం సాధిస్తే మీకే మంచి పేరు వస్తుంది, మీ గ్రామానికి మంచి పేరు వస్తుంది. అవునా కదా? సో దాని దిశలో మీరు వర్క్ చేయాలి. చాలా చాలా సింపుల్. ఇప్పుడు సీసీటీవీ. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ముఖ్యంగా రైతులకు అత్యంత అవసరమైన రైతు భరోసా నిధులు ఇంకా విడుదల కాకపోవడం ఆందోళనకరమని అన్నారు. రైతులు ఎన్నో ఆశలతో ప్రభుత్వం వైపు చూస్తున్నారని, కానీ ఆ ఆశలు నెరవేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి పోస్టు కార్డు ద్వారా వినతి పంపుతున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విజిత్ రావు, మాజీ చైర్మన్ నల్మస కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, తిప్పని లింకయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చంద్ తదితరులు పాల్గొన్నారు. ఇదంటే ఏంటిది? దాని పేరు లేదు, ఊరు లేదా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అందులో అందరూ భాగస్వాములే. ఆనాడు 6 గ్యారెంటీ మీద సంతకం పెట్టిన మంత్రులు కావచ్చు, ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ప్రతి కాంగ్రెస్ నాయకులు అందరూ అందులో బాధ్యులు. మరి ఇప్పటికే ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు, ఒకసారి కేవలం 3 ఎకరాలకు ఇచ్చారు. ఇప్పుడేమో డిసెంబర్లో నాటు సమయంలో జనవరి డిసెంబర్లో వేసేది ఇలా మార్చు, ఇలా 18 తారీఖు ఇంతవరకు రైతు బంధు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. మరి ఎగబెట్టిన ప్రభుత్వానికి మనం ప్రజల తరఫున, రైతుల తరఫున కనీసం ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం రావాలన్న ఆలోచనతోటి రైతులతోటి సంతకాలు తీసుకొని దాదాపు 10,000 మంది రైతులతో సంతకాలు తీసుకొని పోస్ట్ కార్డు రూపకంగా ముఖ్యమంత్రి గారికి మరి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. మరి ఆనాడు గతంలో మొన్న ఒక 2-3 ఎకరాలకే పరిమితమైనారు. ఈనాడేమో 22 తారీఖు అంటున్నారు, ఏప్రిల్ చివరి వరకు అంటున్నారు. ఒకసారి ఇచ్చి మళ్ళీ మోసం చేసే మీ పద్ధతి చూస్తుంటే మళ్ళీ రైతులు మోసం చేసే దిశగా కనబడుతుంది. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతులు ఇప్పటికే మాట తప్పారు. అందులో 7,500 మీరు 6,000కే పరిమితం అన్నారు. ఆనాడు ఎన్నికల ముందు మీరు మళ్ళీ రుణమాఫీ తీసుకోండి, అది 1 లక్ష రుణమాఫీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే 2 లక్షలు చేస్తాం. ఇమ్మీడియట్ గా మీరు పోయి ఆగమాగంగా ఉరికి బ్యాంకు నుంచి 2 లక్షలు తీసుకోమంటే పాపం ఆ డబ్బులు కట్టి 2 లక్షలు కూడా మరి రైతులు రుణం తీసుకున్నారు. 2 లక్షల రుణమాఫీ కాలేదు, వేలాది కోట్ల రుణమాఫీ రైతులకు మోసం చేశారు, రైతులను దగా చేశారు. రైతులకు అన్ని విధాలా మీరు మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా రైతులు మోసం చేసే ప్రభుత్వం మనగడ ఉండదు. ఏ రైతుకైతే మీరు మోసం చేశారో ఆ రైతు మీకు కన్నెర చేస్తారు. మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలు ఉంది, మా చేతుల్లో అధికారం ఉంది, మేము చెప్పిందే వేదం, మేము ఏదనుకుంటే అది అవుతుంది భయప్రాంతులు చేసుకుంటూ అడిగిన వారి మీద కేసులు దబాయించడం, దాడులు చేయడం, జైళ్లలో పెట్టడం, ఇంకో రకంగా వేధించడం మీరు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పనికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున మీకు గుణపాఠం చెప్తారు. అది దృష్టిలో పెట్టుకోండి. అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలే కానీ రైతులే కానీ కన్నీరు చేస్తే మీరు తట్టుకోలేరన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న 7వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నాగారం రోడ్లో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి బొమ్మ వెంకన్న ఎంతో కృషి చేశారని కొనియాడారు. విద్య, వైద్య, రవాణా సౌకర్యాల మెరుగుపరచడంతో పాటు మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో రాజకీయ పార్టీలని భాగం కావాలని తెలిపిన గొప్ప వ్యక్తి బొమ్మ వెంకన్న అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయిన బొమ్మ వెంకన్న గారి వర్ధంతి 7వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు ఉన్న నాగారం రోడ్లో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ తన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన బొమ్మ వెంకన్న ఆనాడు ఇక్కడున్న పరిస్థితులను అనుకూలంగా లేని పరిస్థితులలో బొమ్మ వెంకన్న ఇక్కడున్న యువతను పెడదారిన కాకుండా సక్రమైన మార్గంలో నడవాలి అని చెప్పేసి అప్పుడు ఆలోచన చేసిన వ్యక్తి బొమ్మ వెంకన్న గారు. అప్పుడు ఉన్న పరిస్థితులలో సిపిఐ, కాంగ్రెస్ అని అంటేనే కొసాకిని తొక్కే పరిస్థితిలో లేదు ఒక పార్టీకి. అలాంటిది బొమ్మ వెంకన్న ఒకటి అన్నాడు, మనము ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరము కలిసిమెలిసి ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి చెప్పిన నాయకుడు బొమ్మ వెంకన్న గారు. అదే కాకుండా అక్కన్నపేట రోడ్లో, రాంబరం రోడ్లో ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉంటే ఆ కంకర్ రోడ్లతోని ఎంతో ఇబ్బందులు ఉండే అప్పుడు బొమ్మ వెంకన్న గారు ఎమ్మెల్యేగా ఉండి ఆ రహదారులు తెప్పించిన మహానాయకుడు బొమ్మ వెంకన్న. ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఇక్కడున్న మెట్ట ప్రాంతానికి కరెంటు కొరత బాగా ఉండే అప్పుడు ఒక 5-6 సబ్స్టేషన్లు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రైతులకు మంచి కరెంటు అందించిన నాయకుడు బొమ్మ వెంకన్న. ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన చాలా పనులు ఉన్నాయి. తన గురించి ఎంతో ఇంకా ఇక్కడ ఉన్న మన వక్తక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ఈరోజు మన హుస్నాబాద్ పట్టణంలోని మాజీ బొమ్మ వెంకన్న గారు సభ్యులైన బొమ్మ వెంకన్న గారి విగ్రహానికి మనం పూలమాల వేసి ఇవాళ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది 7వ వర్ధంతి. మన నుండి బొమ్మ వెంకన్న దూరమై 7 సంవత్సరాలు గడిచింది. ఆయన ఇప్పటిదాకా మనకు చెప్పినట్టు ఎన్నో అభివృద్ధులు ఉన్నది. అప్పుడు ఇందుర్తి, ఇప్పుడు హుస్నాబాద్. ఆ దేవుడు దగ్గరికి బొమ్మ వెంకన్న వేయండు. ఆ రూపంలో మరో రూపంలో మనకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అయింది. నేను చెప్పేది ఏం లేదు, గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టుకు బొమ్మ వెంకన్న పేరు పెట్టాలని కోరుకోవడం జరుగుతుంది. ఇందుర్తి మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి వర్ధంతి కార్యక్రమానికి చేసిన బొమ్మ వెంకన్న గారు పట్టుబిడు అనే విక్రమార్కుల యొక్క ఇందుర్తి నియోజకవర్గంలో మరి ఈ పేద ప్రజల వెనుకబడ్డ ప్రాంతాన్ని 6 నిమిషాలు కృషి చేయాలనే ఆలోచనతోటి మరి ప్రాంతంలో తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యా, వైద్య రంగాల్లో కూడా మరి అన్ని రంగాల్లో వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో దూరదృష్టితోటి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి ఇక్కడ హుస్నాబాద్ అంటేనే విప్లవాల గడ్డ. మరి అట్లాంటి సమయంలో మరి ఎంతోమందిని ఈ ప్రాంతంలో చైతన్యవంతులను చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి వెనుకబడ్డ ప్రాంతానికి మరి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చౌదరిగూడలో సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మల్లారెడ్డి కల్పన కప్ క్రికెట్ టోర్నమెంట్. వికారాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి. పరిగి దోమ మండల పరిధిలోని కొండాయపల్లి గ్రామంలో పిడుగుపాటుకు పాడి ఆవులు మృతి.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.